ఆంధ్ర ప్రజలకున్న కులపిచ్చి దేశంలో ఎవరికి ఉండదు. మన ఆంధ్ర రాజకీయాలను కులం చుట్టూ తిరిగాయి. కులం చూసే ఓటు వేస్తారు. కానీ ఈసారికి మాత్రం మతం చూసి ఓటు వేయండి. ఒక హిందూ రాష్ట్రాన్ని క్రైస్తవ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇది కలియుగ దైవం కొలువుతీరని రాష్ట్రం. 5 శైవ పంచనామాలు కలిగి ఉన్న రాష్ట్రం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం 2 కలిసి ఉన్న ఏకైక రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని ఒక క్రిస్టియన్ చేతిలో పెట్టారు. ఈసారి మాత్రం ఆంధ్ర ప్రజలు తప్పు చేయవద్దు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో చాలా మత మార్పులు జరిగాయి. తిరుపతిలో దర్శనం టికెట్లు, లడ్డూ రేట్లు పెంచి వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారు. చాలా దేవాలయాలను కూలగొట్టారు. రథాలను పగలగొట్టారు. మన దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంతో పాస్టర్లకు జీతం ఇచ్చారు. చర్చిలకు ఫండ్ ఇచ్చి చర్చిని డెవలప్ చేశారు. ముఖ్యమంత్రి గారేమో గుళ్ళోకి రాకుండా ఆయన ఇంటి దగ్గరే టెంపుల్ సెట్టింగ్ వేయించుకుని తూతూ మంత్రంగా పూజ చేస్తారు. ఎప్పటికైనా ఈ క్రైస్తవ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ప్రదేశ్గా మారిపోతుంది. ఆంధ్రాలో మన హైందవ సంస్కృతి రావాలన్నా, సనాతన ధర్మాన్ని కాపాడాలన్నా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేయండి.